అండ్ ఎందుకు గవర్నమెంట్ జాబ్ చూస్ చేసుకున్నారు? ఎందుకు అంటే ఆల్రెడీ మా హస్బెండ్ సాఫ్ట్వేర్లో ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏమీ మంచిగా లేవు. సో నేను కూడా అటువైపు వద్దు అని చెప్పి ఇటు సైడ్ చూస్ చేసుకున్నా. బికాస్ ఆఫ్ ఓన్లీ శ్రీధర్ సీసీ. ఎందుకు అంటే శ్రీధర్ సార్ ఇంటర్వ్యూస్ సుమన్ టీవీలోనే చూశాను నేను. సో ఇక్కడ జాయిన్ అయిన రీజన్ మాత్రం, నేను ఇన్స్పైర్ అయిన మాత్రం శ్రీధర్ సార్ని చూసే. ఎందుకంటే సార్ చెప్పే మోటివేషన్ స్పీచ్ చూసి, మీరు అడుగుతారు కదా ప్రతిదీ ఒక క్వశ్చన్, సో దాన్ని చూసే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏంటి అంటే జాయిన్ అయిన తర్వాత ఫ్యాకల్టీ చెప్పే క్లాసెస్, పేపర్ ఎక్స్ప్లెనేషన్స్, మాక్ టెస్ట్, అవి మనం ప్రతిదీ రెగ్యులర్గా అటెండ్ అయ్యాము అంటే మనకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది. అంటే ఓకే నేను కూడా చేయగలను, నాకు కూడా జాబ్ వస్తుంది అన్న థాట్ అయితే మనకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు మ్యారీడ్ కాబట్టి ఎడ్యుకేషన్ అయినా కెరియర్ లో అయినా గ్యాప్ ఉందా? ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశారా? అవును, రీస్టార్ట్ చేశాను. రీస్టార్ట్ చేసినప్పుడు మనందరికి అంటే కొత్తగా ఉంటది కదా. నాకు ఏమీ తెలియదు ఇక్కడికి వచ్చినప్పుడు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాతే ఫస్ట్ లో అందరూ క్లాస్ లో చెప్పేస్తుంటే నాకు ఏమి రావట్లేదు అని చాలా ఫీల్ అయ్యాను నేను కూడా. కానీ మనము కూడా ట్రై చేస్తా ఉంటే స్టార్టింగ్లో ఎవరికైనా 7, 8, 9 మార్క్సే వస్తాయి. సో డే బై డే ఇంక్రీజ్, అది మనం ఇంప్రూవ్ చేసుకుంటేనే. సో డైలీ రాయాలి మాక్ టెస్ట్. రాస్తున్నారా మీరు? ఇప్పుడు నేను మధ్యలో 1 వీక్ గ్యాప్ ఇచ్చాను. సో ఇవాళ మళ్ళీ నేను ఇవాళ వచ్చాను, మళ్ళీ ఇవాళ ఇది స్టార్ట్ అయింది. ఓకే, మీరు జాయిన్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అయినా, మెటీరియల్ అయినా, టీచింగ్ విధానం అయినా మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే చాలా మంది మహిళలు మీలాగనే అంటే ఫ్యామిలీ వల్లనో, రెస్పాన్సిబిలిటీ వల్లనో, పిల్లల వల్లనో అక్కడ ఆగిపోయి మళ్ళీ కెరియర్ ని రీస్టార్ట్ చేయాలి అని అనుకుంటారు. మళ్ళీ ఇంకొక భయం కూడా ఉంటది, ఇప్పుడు నాకు వస్తుందా, మళ్ళీ ఫ్రెష్ గా నేను స్టార్ట్ చేస్తున్నాను, ఇవన్నీ నేను అర్థం చేసుకోగలనా అని ఉంటాయి కదా. జాయిన్ అయిన తర్వాత మీకు కూడా ఆ ఫీలింగ్ ఉందా? ఆ థాట్ నుంచే నేను కూడా ముందుకు వచ్చాను. ఎలాంటి బూస్టప్ ని, ఒక కాన్ఫిడెన్స్ ని మీలో శ్రీధర్ సీసీ నింపింది అంటే మీరు ఏం చెప్తారు? ఎలా అంటే నేను క్లాసెస్ కి వచ్చాను, సార్ వాళ్ళు ఫస్ట్ చెప్పేది నాకైతే ఏం అర్థం కాలేదు. తర్వాత దాని వైపు మళ్ళీ ఫ్రెండ్స్ కొంచెం వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్, సార్ వాళ్ళు చెప్పేది రోజు రెగ్యులర్, మళ్ళీ ప్రాక్టీస్. సో ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి. సార్ వాళ్ళు చెప్పింది అంతవరకు వదిలేయకూడదు, మనం ప్రాక్టీస్ చేయాలి. సో అక్కడి నుంచి నేను ఇంప్రూవ్ అయ్యాను. హిందూ పేపర్ అస్సలు నేను న్యూస్ పేపరే చదవను, ఇక్కడికి వచ్చినాక హిందూ పేపర్ చదవాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో మీలో మీరు గమనించిన చేంజ్ ఏంటండి? ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు ఆ చేంజ్ కి? ప్రజెంట్ అయితే 8 ఇచ్చుకుంటాను. ఎందుకంటే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది నాది. సో నేను 8 ఇచ్చుకుంటాను. సో ఇంకెవరికైనా కూడా మీరు రిఫర్ చేస్తారా? అఫ్ కోర్స్ రిఫర్ చేశాను మా తమ్ముడికి ఆల్రెడీ. ఓకే, అండ్ ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ శ్రీధర్ సీసీ. సక్సెస్. శ్రీధర్ సీసీ అంటేనే సక్సెస్. శ్రీధర్ సీసీలో అంటే గవర్నమెంట్ జాబ్ కోచింగ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఇటు గవర్నమెంట్ సైడ్ నేను జాబ్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది? మా ఫాదర్ ఇన్స్పిరేషన్, ఇంకా మా బాబుకి నేనే సింగిల్ పేరెంట్ని. సో ఫైనాన్షియల్గా నేను సెటిల్ అవ్వడం కోసమే శ్రీధర్స్ చూస్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది టీచింగ్ విధానమైనా అండ్ మాక్ టెస్ట్ అయినా మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ 2018లో ఎక్స్పీరియన్స్ అయ్యాను ఒక 4 months. ఓకే, చాలా యూజ్ అయింది. కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల నేను టీచింగ్ సైడ్ కూడా వెళ్ళాను. తర్వాత ప్రైవేట్ సెక్టర్ అటు కూడా ట్రై చేశాను. కరోనా టైంలోనే మ్యారేజ్ అయింది. తర్వాత ప్రెగ్నెన్సీలోనే మేము సెపరేట్ అయిపోయాం. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ఎవరైనా కూడా కెరియర్ లో అనేక రకాల డిస్టర్బెన్సెస్ అయితే వస్తూ ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ అలా కాకుండా ఎవరైనా కూడా ఎస్పెషల్లీ కెరియర్ ని రీస్టార్ట్ చేయాలి అంటే మీరేం చెప్తారు? బికాస్ కెరియర్ ని రీస్టార్ట్ చేసి నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని ఇక్కడికి వచ్చారు కదా. సో అలానే చాలా మందికి కూడా డ్రీమ్ జాబ్ అని చెప్పొచ్చు గవర్నమెంట్ జాబ్ అని. అలా ఎవరైనా కూడా లేదు అంటే డిస్టర్బెన్స్ కెరియర్ లో వచ్చినప్పుడు అక్కడే ఆగకుండా ఇక్కడికి ముందు దాకా రావాలి అంటే ఏం చెప్తారు, ఏం సజెస్ట్ చేస్తారు మీరు? ప్రతి అమ్మాయిలకి ఒకటే చెప్తాను, ఎవరు గివ్ అప్ ఇవ్వద్దు, ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా జాబ్ తెచ్చుకున్నాకే మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్దాం అనుకుంటున్నా. ఎన్ని మంత్స్ అవుతుందండి జాయిన్ అయ్యి? April 1st నుండి. April 1st నుంచి. మీకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జాయిన్ అయిన తర్వాత గ్యాప్ చాలా వచ్చింది. చాలా వచ్చిందా? చాలా గ్యాప్ వచ్చింది. ఏమేమి నేర్చుకున్నారేంటి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత? టైం మేనేజ్మెంట్, ఇంకా స్పీడ్, టైం మేనేజ్మెంట్, ఇంకా ఎక్కువ స్టూడెంట్స్ నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు ఫ్యాకల్టీ కంటే. వీళ్ళ ఆన్సర్స్ చూస్తుంటే అసలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు,
అవన్నీ ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర కూడా నేను నేర్చుకున్నాను, నా ఓల్డ్ ఫ్రెండ్స్ దగ్గర. ఓకే, అంటే ఇక్కడ ఎవరైనా కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండొచ్చు, నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్ తో కూడా నేను శ్రీధర్ సిసిలో జాయిన్ అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టొచ్చా? డెఫినెట్గా కొట్టచ్చు. ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ అయితే శ్రీధర్ సిసి మనకి ఇస్తుంది. ఎస్ ఎస్. సో ఫైనల్లీ ఇంకెవరికైనా కూడా మీరు రిఫర్ చేస్తారా? రీజన్స్? ఆల్రెడీ రెఫర్ చేశాను మా నేబర్స్కి, ఇంకా మా సీనియర్స్ కూడా చెప్పాను. ఓకే, ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ శ్రీధర్ సిసి. నేను దాని నుంచి సక్సెస్ అనే అనుకుంటున్నా. ఓకే, రైజింగ్ స్టార్.